కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీ ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ ఎంబీ సమావేశం జరుగుతున్న తెలంగాణ ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తుందని ప్రశ్నించారు. ఎజెండా అంశాలపై ప్రభుత్వం అభ్యంతరం చెప్పుకోవడంపై మండిపడ్డారు. సీఎం చంద్రబాబుకు రేవంత్ రెడ్డి భయపడుతున్నారా అని ఎద్దేవా చేశారు. కేటీఆర్ హయాంలో 383 టీఎంసీల జలాలకు అనుమతులు తెస్తే కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ తెచ్చిన అనుమతులు కూడా రద్దయ్యాయని ఆరోపించారు. తెలంగాణ భవిష్యత్తుతో అడ్డుకుంటున్నారని విమర్శించారు. నువ్వెవరు దాన్ని ప్రశ్నించడానికి? దాన్ని రద్దు చేయమని చెప్పే నీకు అధికారం ఉందా? ఆల్రెడీ యూ హ్యావ్ గివెన్ యువర్ కామెంట్స్. ఆఫ్టర్ ఎగ్జామినింగ్ యువర్ కామెంట్స్ ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ గివెన్ ఆల్ ద క్లియరెన్సెస్ ఫర్ దీస్ ప్రాజెక్ట్స్. అసలు దేశ చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా అనుమతులు వచ్చిన తర్వాత దాన్ని రివ్యూ చేసింది కానీ దాన్ని రద్దు చేయమని అడిగిన చరిత్ర ఈ దేశంలో ఎప్పుడూ జరగలేదు. ఈ దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఫస్ట్ టైం ఇన్ ఇండియా తెలంగాణకు ఇచ్చిన 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలి, రివ్యూ చేయాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తుంది. జీఆర్ఎంబీ ఎజెండాలు తెస్తుంది. అంటే కుక్క తోకనాడిస్తుందా, తోక కుక్కనాడిస్తుందా? కేంద్ర ప్రభుత్వం పెద్దదా, జీఆర్ఎంబీ పెద్దదా? హౌ జీఆర్ఎంబీ విల్ పుట్ ఇట్ ఇన్ టు ద ఎజెండా? హౌ డేర్ దే హ్యావ్? ఎందుకంటున్నా అంటే ఇవాళ ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిందే కుట్రతోననుకో, జీఆర్ఎంబీ ఏం చెప్పాలండి? ఇవి ఆల్రెడీ మేము మా కామెంట్స్ ఇచ్చినాము, మీరు అబ్జెక్షన్స్ చెప్పిండ్రు, వీటన్నిటిని పరిశీలించిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చేసింది, నో మోర్ డిస్కషన్ ఆన్ దిస్ అని చెప్పాలి కదా. దాని ఎజెండాలు ఎట్లా పెడతారు? 3 ముఖ్యమంత్రులు కర్ణాటకలో కలిసిన తర్వాత సమ్మక్క సాగర్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ వదులుకోమన్నదని, దానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నది అనేటువంటి వార్తలు మీడియాలో వస్తా ఉన్నాయి. దీనికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. మీ 3 ముఖ్యమంత్రుల మీటింగ్ లో సమ్మక్క సాగర్ కు 47 టీఎంసీల నీటి వాటాను, మన రాష్ట్ర వాటాను వదులుకోవడానికి మీరు ఒప్పుకున్నారా? ఎందుకంటే ఆల్రెడీ మీరు కర్ణాటక మీటింగ్ జరిగిన తర్వాత, తుంగభద్ర గేట్ల ఓపెనింగ్ ప్రోగ్రాం తర్వాత అనేక వార్తలు మీడియాలో వచ్చినాయి. 47 టీఎంసీలు వదులుకుంటున్నారు అని వార్తలు వచ్చినాయి. ప్రభుత్వం స్పందన లేదు. ఇప్పుడు ఎజెండాలకు వచ్చేసింది, జీఆర్ఎంబీ ఎజెండాలకు వచ్చేసింది. ఎస్, ఈ 47 ఇచ్చేదే లేదు అంటున్నారు ఆంధ్రప్రదేశ్. దీని మీద మీ స్టాండ్ ఏంది? ఈ 47 వదులుకున్నారా, వదులుకోలేదా? వాట్ ఈస్ ద స్టాండ్ ఆఫ్ తెలంగాణ? ఎట్లా వదులుకుంటారు మీరు? ఈ 47కు ఆల్రెడీ మేము హైడ్రాలజీ క్లియరెన్స్ తెచ్చి ఉన్నాము. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 అంటే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గానికి కూడా ఈ నీళ్లు పోతాయి, సమ్మక్క సాగర్ నీళ్లు. అసలు చంద్రబాబు నాయుడు మాట్లాడితే ఏమంటాడు? ఈ మధ్యకాలంలో మీరు గోదావరి బనకచెర్ల అంశం వచ్చినప్పుడు ఆయన గారు మాట్లాడతాడు, ఏమంటాడు? నేను ఎప్పుడూ తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకించలేదు, నేను గోదావరి మీద ఏ ప్రాజెక్టును కూడా నేను అడ్డుకోలేదు అంటాడు. దిస్ ఈస్ ద లెటర్ రిటర్న్ బై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఎన్నడు? 24 ఏప్రిల్ 2026. ఈ లెటర్లో తమ్మిడిహట్టిని ఆపండి, సమ్మక్క ప్రాజెక్ట్ ఆపండి, సీతారామ ఆపండి, మొత్తం తెలంగాణ ప్రాజెక్టులు ఆపండి అని 24 ఏప్రిల్ 2026 నాడు రాసిన లెటర్ ఇది. ఇవాళ ఈ ఎజెండాలో కూడా మీరు చూస్తే జీఆర్ఎంబీలో ఈ ఎజెండా ఎవరు పెట్టించిండ్రు? ఆంధ్రప్రదేశ్ ప్రపోజ్డ్. ఇందులో ఏం రాసిండ్రు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపాదన మేరకు ఆంధ్రప్రదేశ్ ఎజెండాలో భాగంగా ఈ 7 ప్రాజెక్టులు మేము ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని ఎజెండాలోకి పెట్టినారు. నేను చంద్రబాబు గారు మీరు ఏది చెప్పేది నిజం? టీవీల ముందు వచ్చి నేను తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకోలేదు, గోదావరి ప్రాజెక్టులకు నేను వ్యతిరేకం కాదని చెప్పిన మాట నిజమా? ఈ లేఖలు నిజమా? ఈరోజు ఏ రకంగా జీఆర్ఎంబీ ఎజెండాలు వచ్చిందండి? ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తే తెలంగాణ ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని వచ్చింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి మా ప్రాజెక్టులన్నీ ఆపండి అని చెప్పి మీ ప్రభుత్వం లేఖ రాస్తుంది. అంటే ఇవాళ మీరు మీ మాటలకు చేతలకు పొంతన లేకుండా పోయింది. ఇవాళ మీరు తెలంగాణ నోటికాడ బుక్కను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది తెలంగాణ హక్కులను కాలరాయడం. కేంద్రం మీ చేతుల్లో ఉందని కేంద్రాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ తెలంగాణ నోటి బుక్కను లాక్కుంటే ప్రయత్నం చేస్తున్నారు. ఊరుకో తెలంగాణ. ఇది పోరాటాలతో తెచ్చుకున్నాం. నీళ్ల కోసం ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో, జయశంకర్ గారి నేతృత్వంలో ఆ రోజు ఎంతో పోరాటం చేసి మేము తెలంగాణ తెచ్చుకున్నాం. నీళ్లలో అన్యాయం జరిగితే తెలంగాణ ఊరుకోదు.